హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఒక చక్కటి కంటి డిజైన్ చూపించబోతున్నానండి. కంటెలు ఈ మధ్యకాలంలో ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో మీకు తెలుసు. సో దాంతోపాటుగా మీకు ఒక సర్ప్రైజింగ్ బుట్టలు, జస్ట్ ఒక 10 గ్రాములు ఎక్స్ట్రాడినరీ బుట్టలు వచ్చినాయండి. ఆ 10 గ్రాములు వెయిటే అందులో స్పెషల్. డిజైన్ అంటారా, ఎప్పుడు బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. కంటెలు చాలా ఓల్డ్ డిజైన్ అండి. బ్యూటిఫుల్ ప్యాటర్ను, ఒక స్పెషల్ కంటి. ఎప్పుడు మెడలో ఒక స్పెషల్ అపీరెన్స్. కొంచెం ఆ పాతకాలం నాటి ఆ పాత తరం జనరేషన్ని గుర్తు చేస్తూ మనకు చక్కటి మెమరీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుందండి ఈ కంటె. ఇది పర్టికులర్గా తెలంగాణ ఏరియాలో ఆరిజిన్లో తయారైన, లేదా ఇక్కడ ఎక్కువగా ఇక్కడి నుంచి పాపులర్ అయిన ఒక రీజనల్ డిజైన్. బట్ ఈ రీజనల్ డిజైన్ ఇప్పుడు మొత్తం మన తెలుగు వారిని అందరినీ కూడాను అందరి మనసులు దోచుకుందనడంలో ఎటువంటి డౌట్ లేదండి. ఎందుకంటే దీనికి వస్తున్న ఆదరణే, ఈ కంట్లకు వస్తున్న ఆదరణే అందుకు తార్కాణం, నిదర్శనం. సో బ్యూటిఫుల్ కంటె. ఈరోజు చక్కగా ట్రెడిషనల్ డిజైన్ తీసుకున్నామండి. మీరు డిజైన్ గమనించిన, కంటె డిజైన్ గమనించిన, పూర్తి నక్షి ప్యాటర్న్లో, అంటే నక్షి కంప్లీట్గా హ్యాండ్మేడ్ నక్షితో కంటి చేయడం జరిగిందండి. ఈ కంటి కూడా ఫుల్ లెంగ్త్ అండి. ఆల్మోస్ట్ కొంచెం బ్యాక్ చైన్ వస్తుంది అంతే. ఈరోజు నేను బ్యాక్ చైన్ కూడా వేయలేదు, రోప్లో వేశాను. బట్ ఇది పూర్తిగా నెక్ని కవర్ అయ్యేలాగా, ఇక్కడి నుంచి కూడాను మీకు పూర్తిగా ఇక్కడి దాకా కూడాను కంటే ఉంటుందండి, పైపే ఉంటుంది. ఇది కంటి కూడానండి ఫుల్ రౌండ్ అండి. మీకు ఏదో ఫ్రంట్ హాఫ్ రౌండ్ కాదు, ఫుల్ రౌండ్. బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ ఉంది, లోపల హోలో ఉంది. అలా కంటి డిజైన్ చక్కగా నక్షి, ట్రెడిషనల్ నక్షి కంటి డిజైన్ తీసుకున్నాం. ఇంకా లాకెట్ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ లాకెట్ అండి. చక్కటి లాకెట్, మన ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధమైన లాకెట్ అని చెప్పాలి. ఆ బ్యూటిఫుల్ చూస్తేనే మీకు చక్కటి తెలుగు సాంప్రదాయం ఈ లాకెట్లో కనపడుతూ ఉంటుంది. అలా డిజైన్ చేయబడ్డ లాకెట్. లాకెట్ కూడా పూర్తిగా నక్షి లాకెట్ అండి. ఇది డైవర్క్ కూడా కాదండి, పూర్తి చక్కటి హ్యాండ్ నక్షి చేశాం. అలాగే ఒక ఎలివేషన్ కోసం, ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ కోసం రూబీ ఎమరల్డ్స్ తోటి, కొద్దిపాటి సీజెడ్స్ తోటి లాకెట్ని ఎలివేట్ చేసాం. మీకు ఈ సెంటర్ పీస్ కూడా గమనించండి. 2 నెమళ్ళు ఇచ్చాం, చక్కగా సెంటర్లో ఒక రాళ్ళబిళ్ళు ఇచ్చాం, రూబీస్ వాడటం జరిగింది. అలాగే ఎమరల్డ్స్ సెంటర్లో మీరు గమనించారా, ఒక ఎమరల్డ్ ఇచ్చాం. ఎమరల్డ్ చుట్టూ కూడాను చక్కటి సీజెడ్ వర్క్ చేయడం జరిగింది. ఆ విధంగా చక్కటి ట్రెడిషనల్ లాకెట్ అండి. ఆ రాయల్ లుక్ ఇస్తుంది డెఫినెట్గా మెడలో, మీకు ఎటువంటి డౌట్ లేదు. సో ఒక 30 గ్రామ్స్లో, బ్యాక్ చైన్ కూడా లేదండి, అవసరం కూడా లేదు. ఇంకొక గ్రాము 2 గ్రాములు కావాలంటే బ్యాక్ చైన్ వేసుకోవచ్చు. బ్యాక్ చైన్ కూడా ఎక్కువగా పెద్ద బ్యాక్ చైన్ అవసరం లేదు. ఎందుకంటే కంటెలు ఎప్పుడు ఈ మెడకి ఇలా ఉంటేనే అందం. కిందకి దిగటం కన్నా చక్కగా మన మెడని పట్టినట్టు, అలంకరించినట్టు ఉండాలి. అలా ఉంటేనే కంటె అందంగా ఉంటుంది. సో ఒక 30 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా, కింద కూడా మీరు చూసారా లాకెట్కి చక్కటి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చేసాం. అలాగే పర్ల్స్ మీద కూడా మొవ్వలండి, గోల్డ్ మొవ్వలతోటి చక్కటి ఎలివేషన్ ఇచ్చేసాం. దీనికి మ్యాచింగ్ హారం కూడా ఉందండి. నా బ్యాక్ సైడ్ మీకు కనపడుతున్న హారం కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది. బట్ అది హారం అనేటప్పటికీ అదొక ట్రెడిషనల్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ వీడియోస్ చక్కగా మీకు 1 by 1 వస్తాయి. ఈ ఫస్ట్ ఇది మీకు నెక్లెస్ వస్తుంది, నెక్స్ట్ మీకు హారం వస్తుంది. 2 కూడాను ఒక వెడ్డింగ్ జ్యువెలరీ అండి. ఈ 2 మీరు నెక్లో ధరిస్తే చక్కగా బ్రైడ్కి, పెళ్లి కూతురికి ఇంకొక ఆర్నమెంట్ అక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది, డౌట్ లేకుండా. అంత బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఇంకొక బుట్టలు చూపిస్తానండి. ఈ బుట్టలు సింపుల్గా, అంటే దీని మీదకి మ్యాచింగ్ అని నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇంత హెవీ సెట్స్కి సూట్ అయ్యే బుట్టలు కాదు. చిన్న బుట్టలు చక్కగా జస్ట్ 10 గ్రాముల్లో, ఒక 10 గ్రామ్స్లో బుట్టలండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. దుద్దు కూడానండి 2 నెమళ్ళు ఇచ్చాం, చక్కగా రూబీ తీసుకున్నాం. అలాగే చిన్న ఎమరల్డ్ ఇచ్చాం పైన. ఆ దుద్దు కూడా అంత బ్యూటిఫుల్గా ఉందండి. క్యాడ్లో దుద్దు చేసాం చక్కగా. కింద కూడా కంప్లీట్గా అడ్వాన్స్డ్ డిజైన్లో తయారు చేయబడిందండి. ఇది చేతితో చేసిన పీస్ కాదు, కంప్యూటర్ డిజైన్లో చేయబడ్డ పీసు. పుట్ట కూడాను కింద పర్ల్స్, చక్కటి పర్ల్స్ డ్యాంగ్లింగ్ ఇచ్చేసాం. కింద ఒక వరుస రూబీ ఇవ్వడం జరిగింది. బుట్టలో కూడా ఈ స్టడ్ని మ్యాచ్ చేస్తూ బాంబేస్ మద్రాస్ స్క్రూ ఇచ్చేసాం. చక్కగా 10 గ్రాముల్లో, 10-11 గ్రాముల్లో బ్యూటిఫుల్గా. ఇవి అంత చిన్న బుట్టలు కూడా కాదండి. మీకు 8 ఏళ్ల పాప దగ్గర నుంచి
పెద్దవాళ్ళ వరకు అందరికీ సూట్ అవుతాయి, అన్ని వయసుల వారికి సూట్ అవుతాయి. అంత ట్రెడిషనల్గాను ఉన్నాయి. చక్కటి షేప్, బుట్ట షేప్ వచ్చిందండి. చక్కటి కటింగ్ వర్క్ చేసాం. మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. నాకైతే ఈ బుట్టలు బాగా నచ్చినాయి అండి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. సో ఆ విధంగా ఈరోజు చక్కటి బుట్టలతోటి, ఈ బుట్టలు 10 గ్రాములు అంటే నేను వెయిట్ బాగా వచ్చింది అనుకుంటున్నానండి. ఎందుకంటే బుట్టలు ఎప్పుడు మీకు కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకుంటాయి. సింపుల్గా ఆ షేప్ తీసుకురావడం కోసం ట్రై చేస్తాం, ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఈరోజు అలా కాదండి. బుట్టలు చాలా నీట్గా వచ్చినాయి, మంచి వెయిట్లో వచ్చినాయి. అలాగే ఇంకా కంటి గురించి అయితే నేను చెప్పక్కర్లేదండి. అంత ట్రెడిషనల్గా ఉంది. చక్కటి ఇది అన్ని ఏజ్ల వాళ్ళకి మ్యాచ్ అవుతుందండి. చక్కగా పిల్లలకి, న్యూలీ మ్యారీడ్ అనివ్వండి, వెడ్డింగ్ సెట్ అని చెప్పాలండి, పెళ్లి కోసం డిజైన్ చేసిందే, అందరికీ బాగుంటుంది. సో ఈ సెట్ మీకు ఎలా నచ్చింది, బుట్టలు ఎలా నచ్చినాయి, కామెంట్స్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.